రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక మహారాష్ట్రలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. మరోవైపు జార్ఖండ్ లో సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ ముగిసిన కేంద్రాల్లోని ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు జార్ఖండ్ లో 61.47%, మహారాష్ట్రలో 45.53% ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. జార్ఖండ్ లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 43, సెకండ్ ఫేజ్ లో 38 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఎమ్మెల్యే సీట్లకు బైపోల్స్ కూడా ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. ఇక మరోవైపు జార్ఖండ్ లో సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ ముగిసిన కేంద్రాల్లోని ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల వరకు జార్ఖండ్ లో 61.47%, మహారాష్ట్రలో 45.53% ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించింది ఈసీ. జార్ఖండ్ లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 43, సెకండ్ ఫేజ్ లో 38 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇక 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఎమ్మెల్యే సీట్లకు బైపోల్స్ కూడా ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు ముగిసాయి, వివరాలేంటి? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి? జ్యోతి, మహారాష్ట్రకు సంబంధించి పోలింగ్ ప్రజెంట్ ముగిసింది. 6 గంటల వరకు టైం ఉంటుంది. 6 గంటలకు ఎవరైతే లైన్లలో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జార్ఖండ్ సెకండ్ ఫేజ్కి సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సమయం అనేది ఉంది. ఆ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించిన తరలింపు పైన ప్రస్తుతం అధికారులు ఫోకస్ పెట్టారు. ఎక్కడైతే పోలింగ్ ముగుస్తుందో అక్కడ నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తూ ఉంటారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 24 గంటల పాటు కూడా సీసీ కెమెరాలతోటి మానిటరింగ్ చేయడంతో పాటు 3 అంచెల భద్రతా ఏర్పాట్లను చేస్తారు. ఈరోజు రాత్రి కల్లా స్ట్రాంగ్ రూమ్లకి ఈవీఎంలకు సంబంధించిన తరలింపు అంతా ఉంటుంది. ఇక 23వ తారీఖున పోలింగ్ కౌంటింగ్కి సంబంధించి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే లైన్లలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన పోలింగ్ అవకాశం అనేది ఉంటుంది. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి ఉంది. పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసినప్పటికీ 6 గంటలకు ముగిసినప్పటికీ కొంతమంది లైన్లలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6:30 కట్ ఆఫ్ టైంగా పెట్టారు. 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక గ్లింప్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి అవి పూర్తి స్థాయి ఫలితాలు కాదు. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి. కానీ కౌంటింగ్ రోజు మాత్రం అందుకు పూర్తి భిన్నమైనటువంటి ఫలితాలు అనేది కూడా వచ్చాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారతాయా లేదా అనేది 23వ తారీఖు తేలుతుంది. బట్ ఒక గ్లింప్స్గా మాత్రం, ఒక అంచనాకు మాత్రం వచ్చేటువంటి
అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు మహారాష్ట్ర ప్రజలు అటు జార్ఖండ్ ప్రజలు ఏవైపు ఉండబోతున్నారు, ఇండియా కూటమి వైపు ప్రజలు ఉండబోతున్నారా లేకపోతే ఎన్డీఏ వైపు ప్రజలు ఉండబోతున్నారా అనేటువంటి చర్చ అయితే ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు రెండు రాష్ట్రాల్లో కూడా కొంత పోల్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే ఈసారి పోల్ పర్సంటేజ్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అంచనాలు వేస్తున్నారు. రెండు ఫేజుల్లో కూడా జార్ఖండ్కు సంబంధించినటువంటి రెండు ఫేజుల్లో కూడా 67% పైగా పోలింగ్ అనేది నమోదైంది. ఇక మహారాష్ట్రకు సంబంధించి 5 గంటల వరకు 58.22% పోల్ పర్సంటేజ్ అనేది నమోదైంది. గతంలో 2019 ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించి 61.44% పోల్ పర్సంటేజ్ అనేది నమోదైంది. ఈ 1 అవర్లో కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది లాస్ట్ టైం కంటే ఈసారి పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇటు ఎన్నికల అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఫైనల్ ఫిగర్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా రెండు రాష్ట్రాలు కూడా చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రము, దాంతోపాటు ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి రాష్ట్రం. ఖచ్చితంగా రెండు కూటములు కూడా అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా వారు ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక కానుంచి మొదలు పెట్టుకుంటే ప్రచారం వరకు ప్రతిదీ మేనిఫెస్టో రూపకల్పన కావచ్చు, వీటన్నింటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇటు రెండు కూటములకు సంబంధించినటువంటి అగ్రనేతలు అందరూ కూడా అక్కడ మకం వేసి అక్కడ నుంచి ప్రచారాన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించారు. బీజేపీకి సంబంధించి అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్నటువంటి సినీ లీడర్లు అక్కడ ప్రచారం నిర్వహించారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు సంబంధించి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. జార్ఖండ్కు సంబంధించి మల్లు భట్టి విక్రమార్క అక్కడ ప్రచారం నిర్వహించారు. అన్ని రెండు కూటములు కూడా ఇటు ప్రచారానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, అలాగే మేనిఫెస్టో రూపకల్పన ఇట్లాంటి అన్ని అంశాల్లో కూడా చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి పనిచేశాయి. ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా రెండు కూటములు కూడా పనిచేశాయి. అయితే అల్టిమేట్గా ప్రజల నిర్ణయం అనేది కూడా కీలకంగా కాబట్టి ప్రజలు ఏ విధంగా ఎటువైపు ఉండబోతున్నారు అనే దానిపైన మరి కాసేపట్లోనే ఒక గ్లింప్స్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు సంబంధించి ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఉంది ఈసారి. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఎన్సీపీ అలాగే శివసేన రెండు పార్టీలు కూడా చీలినాయి. ఇటు ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఒక వర్గము, అజిత్ పవార్ నేతృత్వంలో ఒక వర్గం, ఇటు శరద్ పవార్ లీడులో ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మరొక శివసేన, ఈ రెండు కూడా చీలిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నిక. దీంతో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో కంప్లీట్గా ఇండియా కూటమికి సంబంధించిన డామినేషన్ కనిపించింది. ఇటు శివసేన కావచ్చు, లేకపోతే ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ వర్గం కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ సొంతంగా అక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ గెలిచారు. బట్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉండబోతున్నాయా, లేకపోతే హర్యానా ఎన్నికల బూస్టప్ తోటి బీజేపీ పార్టీ అక్కడ పాగా వేయబోతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్ని డిఫరెన్సెస్ తోటి మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేశారు. తర్వాత ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ని వారి వర్గంలో చేర్చుకొని ఆయన్ని కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యతలపై చెప్పారు. ఆ తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఈ మూడు పార్టీలు కూడా అక్కడ డామినేషన్ అనేది కూడా కనబడిచింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ అయితే ఉంది. మరి కాసేపట్లోనే అంటే 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మదార్. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్ నడిచింది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరిగింది. 23న కౌంటింగ్ జరగనుంది. 2 కూటములు, 2 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు, పలు చిన్న పార్టీలు, భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబల్స్, కనీవిని ఎరుగనంత పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి.
మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మహావికాస్ అఘాడీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది. ఇక మహారాష్ట్రను 6 ప్రాంతాలుగా చూస్తే 4 ప్రాంతాల్లో విపక్ష మహావికాస్ అఘాడీ ఆధిపత్యమే. అధికార మహాయుతి కూటమి కొంకన్లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. కొంకన్ సీఎం ఏక్నాథ్ సిందే అడ్డా. పశ్చిమ మహారాష్ట్రను షుగర్ బెల్ట్ గా పిలుస్తారు. ఇక్కడ 70 అసెంబ్లీ సీట్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాత ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు గెలిచింది. బీజేపీకి 20, కాంగ్రెస్ కు 12, పాత శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన ఎన్సీపీల్లో చీలిక తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్సభ స్థానాల్లో ఎంవీఏ 5 ఎంపీ సీట్లు గెలిచింది. అధికార మహాయుతి 4 సీట్లతోనే సరిపెట్టుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్సభ ఫలితాలే రిపీట్ అవుతాయని ఇండియా కూటమి ధీమాగా ఉంది. ఇక్కడ ఎన్సీపీ అజిత్, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలు 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతున్నాయి. లోక్సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో విజయం సాధించింది. అజిత్ వర్గానికి 1 సీటు కూడా దక్కలేదు. పవార్ల కంచుకోట బారామతి వెస్ట్ మహారాష్ట్రలోనే ఉంది. షుగర్ బెల్ట్ పై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ చాలా కష్టపడ్డారు. ఇక ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ కూడా తన సత్తా చూపేందుకు గల్లీ గల్లీ తిరిగారు. బారామతిలో అజిత్ పవార్ పై ఆయన మేనల్లుడు యుగేంద్ర పోటీ చేశారు. కొంకన్ అధికార కూటమి, విపక్ష కూటమిపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా 5 నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొంకన్ కు పోర్టు, మలిక్ మోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ ప్రచారం చేసింది. కొంకన్ శివసేన చీఫ్ సీఎం ఏక్నాథ్ సిందే కంచుకోట. ఇక్కడి కోప్రీ పచ్ పకాడి నుంచి ఆయన బరిలో ఉన్నారు. సిందేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ ఢిగే మేనల్లుడు కేదార్ ప్రకాష్ ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ మహారాష్ట్రలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా 7 ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో 5 కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ బలహీనపడుతుంటే బీజేపీ పుంజుకుంటోంది. ప్రత్యేక విదర్భ రాష్ట్రం డిమాండ్కు మద్దతు ఇవ్వడం బీజేపీకి ప్లస్ అయింది. ఇక్కడ దాదాపుగా అన్ని పార్టీలకు రెబల్స్ బెదపు ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. 7 స్థానాలు విపక్ష కూటమిలో పడ్డాయి. మిగతా 1 స్థానాన్ని సిందే శివసేన గెలుచుకుంది. మరాఠాలను ఓబీసీలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించారు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింస్ కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.
ఇక ఉత్తర మహారాష్ట్ర ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో 7/6 సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్ పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ఇక ముంబై దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతికి దక్కింది 2. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి సిందే ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతోంది. మహారాష్ట్రలో 2 కూటములు అన్ని వర్గాలపైన వరాలు కురిపించాయి. అధికార పక్షం లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని 1500 నుంచి 2100 రూపాయలు పెంచుతామని ప్రకటిస్తే, తాము అధికారంలోకి వస్తే ఏకంగా 3000 రూపాయలు ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మహాయుతి రైతు రుణమాఫీ హామీకి పోటీగా 3 లక్షల దాకా రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది విపక్ష కూటమి. 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే, నిరుద్యోగ యువతకు నెలకు 4000 ఇస్తామని ఎంవీఏ హామీ ఇచ్చింది. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాకు వరాలు కురిపించింది సర్కార్. 100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ పర్యటనలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు నేతలు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ టూర్లో 1000 కోట్లకు పైగా పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 76 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. 235 కోట్లతో మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ, 50 కోట్లతో నూలు డిపో నిర్మాణం, 48 కోట్లతో మూలవాగు బ్రిడ్జ్ నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులు, 166 కోట్లతో మెడికల్ కాలేజ్, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. 35 కోట్లతో రాజన్న ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణం, 52 కోట్లతో కొనరావుపేటలో హై లెవెల్ బ్రిడ్జ్ పనులు, 3 కోట్లతో డ్రైన్ పనులకు శ్రీకారం చుట్టారు. రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి, మేడిపల్లి మండల జూనియర్ కళాశాలకి శంకుస్థాపన చేశారు సీఎం. సిరిసిల్లలో 26 కోట్లతో కట్టిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000తో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేశారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత రాజన్న గుడిచేరు మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రులతో కలిసి హాజరయ్యారు రేవంత్. రాష్ట్రంలో ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో 30 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు తీసుకొస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్. 1,80,000 కోట్ల ఖర్చు పెట్టి బీఆర్ఎస్ సర్కార్ కొత్తగా ఆయకట్టు తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు. 400 కోట్లతో గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరు చేసిన కేబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో
శ్రీధర్ బాబు గారు కూడా హామీ ఇస్తున్నా, మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండి, నీళ్లు ఉండి, పీసీ రేషియో ఉంటే తప్పనిసరిగా మంజూరు చేస్తాము, ముఖ్యమంత్రి గారి అనుమతితో మంజూరు చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాబోయే 4 సంవత్సరాల కాలంలో మిగిలిపోయిన పనులన్నీ 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తూ ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో 1,00,000 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. కేసీఆర్ అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు మంత్రులు. నేతన్న చేయూతనిస్తున్నాం, నేతన్న బీమానిస్తున్నాం, పావలా వడ్డీ ఇస్తున్నాం, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి ఆదేశాలు ఇచ్చాం. తద్వారా 360 రోజులు చేనేత బిడ్డలకి పని కల్పించేటటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి మొన్ననే అప్పగించాం. దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. ఆనాడు కేసీఆర్ శివుడికి శటకోపం పెట్టారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న గుడి మెట్లపై కేసీఆర్ మాట ఇచ్చి మర్చిపోయారన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది. వేములవాడ పట్టణ ప్రజల చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు 47 కోట్లతో భూమి చేసుకున్నటువంటి కార్యక్రమం. మిత్రులారా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు యువకుడిగా ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ప్రతి నిమిషం తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడతాం. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఈ దేశం నగరాలతో కాదు ప్రపంచంలో ఉన్న నగరాలతో పోటీ పడాలనే ఉద్దేశంతోనే ఇవాళ హైదరాబాద్ సుందరీకరణకు శ్రీకారం చుట్టారనే మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాదే కాదు ఈ రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందాలి. అటు ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, ఇటు ములుగు అభివృద్ధి చెందాలి, ఇటు వేములవాడ అభివృద్ధి చెందాలి దృక్పథంతో డెవలప్మెంట్ అంతా కూడా వికేంద్రీకరణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి పథం తీసుకెళ్తున్న ఈ తరుణంలో మిత్రులారా, కార్యకర్తలారా, ప్రజలు వాస్తవాలు ఆలోచించి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కేబినెట్ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వేములవాడ పట్టణం రాజన్న ఆలయ అభివృద్ధి, నేతన్నలకు నూలు డిపో, మిడ్ మానేరు నిర్వాసితులకు ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది వెంట కొత్త పట్టణం నిర్మాణం కానున్నది. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో 928.52 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ జెన్కో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఓవైపు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్, పక్కనే టౌన్షిప్తో ఆ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. నల్గొండ జిల్లాలో సంగమ క్షేత్రంలో కొత్త పట్టణం ఏర్పాటు కానుంది. కృష్ణానదిలో తుంగపాడు వాగు కలుస్తున్న ప్రాంతాల్లో టౌన్షిప్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. 3,52,771 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టౌన్షిప్ డిజైన్ చేస్తున్నారు. 2,21,903 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇండ్ల నిర్మాణానికి లేఅవుట్ తయారు చేశారు. 75,185 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్కులు, మొక్కల పెంపకం, మరో 55,682 చదరపు మీటర్లలో రోడ్లు, ఇతర
ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. 2025 మార్చిలోగా 4 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించేలా నిర్మాణ పనులు స్పీడప్ చేశారు అధికారులు. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మికులు ఇక్కడ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. వీరంతా తప్పనిసరిగా దగ్గరలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. దీంతో వారి కోసం టౌన్షిప్ ను నిర్మిస్తోంది జెన్కో. ఇందులో ఉన్నతాధికారులకు ఏ టైప్ లో 2 ఇండిపెండెంట్ క్వార్టర్లు, బి టైప్ లో 6 ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇసుక బంగారమైంది. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇసుక డిపోలను కొద్ది రోజుల్లోనే మూసేశారు. దీంతో దళారులు ఆడిందే ఆట, చెప్పిందే రేటు. ఇసుక వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో సామాన్యులకు ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులో లేకుండా పోతోంది. గతంలో ఇసుక అందించేందుకు ఇసుక డిపోలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ సర్కార్. పోలేపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ డిపోను 2018 డిసెంబర్ 31న ప్రారంభించారు. ఇసుక ఈజీగా దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏనాడు కూడా ఇసుక డిపోను 2-3 నెలలు తెరిచి ఉంచిన దాఖలాలు లేవంటున్నారు స్థానికులు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత 2020 నవంబర్లో కొత్త బస్టాండ్ కు డిపో తరలించి కొన్ని నెలలకే మూసేశారని తెలిపారు. గతంలో ఇసుక అంటే మూసేసింది అంటే వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ప్రకారంగా అమ్మేవాళ్ళు. కానీ దాని క్వారీలన్నీ ఇసుక క్వారీలన్నీ ఓపెన్ అయ్యాక రేటు తగ్గింది. రేటు తగ్గే వరకునే అక్కడ పోలేని పరిస్థితి, అక్కడ పోకుండా బయటనే తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ ద్వారాగానే ఆ రసీదు తీసుకొని పోతేనే వాళ్ళు ఇసుక పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా అట్లా లేకుండా జరిగింది. అంతకన్నా రేటు తక్కువ వచ్చింది కాబట్టి ఆ ఇసుక అనేది అట్లా ఆగిపోయింది. ఇప్పుడు 15-20 లక్షల రూపాయల ఇసుకని స్టాక్ చేసింది గవర్నమెంట్ కూడా. ఈ ఎన్ఎంఎస్ ద్వారాగా మళ్ళీ మూతపడ్డ ఇసుక దాన్ని మళ్ళీ తెరిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రైవేట్ వ్యాపారుల కంటే ఇసుక డిపోలో ఎక్కువ రేట్లు పెట్టారని తెలిపారు లోకల్స్. అధిక రేట్లతో డిపోలో ఇసుక కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. వర్షాకాలంలోనూ ఇసుక అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వానాకాలంలో ఇసుక దొరక్క ప్రైవేట్ వ్యాపారులు ఇసుక అమ్మేందుకు ముందుకు రారని, అలాంటి టైంలో కూడా డిపోలో ఇసుక అందుబాటులో పెట్టలేదని విమర్శిస్తున్నారు జనం. ఖమ్మం బస్టాండ్ దగ్గర డిపోలో దాదాపు 15 లారీల ఇసుక డంప్ చేసి ఉందని, అధికారులు పట్టించుకోకపోవడంతో జనం ఇసుక తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. మా కోరిక ఏంటంటే మళ్ళీ ఎన్ఎండిసి ద్వారా ప్రభుత్వమే ఇసుకని అమ్మాలి, సామాన్యులకు అందుబాటైన రేట్లో ఇసుకని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే కాకుండా చుట్టుపక్కల ఏర్లలో నుంచి వచ్చే ఇసుకను కూడా పోలీసు వారు ఎక్కడికక్కడ మూసేసి పోలీస్ స్టేషన్లలో ట్రాక్టర్లు పెట్టేసి వాళ్లకు 20,000, 25,000 జరిమానాలు విధిస్తున్నారు. దానివల్ల మా కట్టుబడికి స్లాబ్లకు కావాల్సినటువంటి గండ్ర ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 5,000కి ట్రాక్టర్ దొరికే ఇసుక 10,000 పెట్టినా కూడా ఈరోజు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అది తెరవకపోవటం వల్ల నిర్మాణదారులు ఇండ్లు కట్టలేని పరిస్థితి, ఇసుక సప్లైని ఎక్కువ రేటుకి కొని, అందువల్ల కార్మికులకు కూడా పని దొరకని పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని వెంటనే తెరవాలని గవర్నమెంట్ సప్లై చేసే ఇసుక లేనందువలన ఓనర్స్ తక్కువ రేటుకు వచ్చినప్పుడు కట్టుకుందాంలే, ఇది తక్కువ రేటుకి సప్లై చేసిన తర్వాత కట్టుకుందామని ఆలోచనతో ఉండటం వల్ల ఇండ్లు కట్టే ఆగిపోతున్నాయి. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్, కరుణగిరి ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక ఇసుక డిపోలు ఏర్పాటయ్యాయి. వ్యాపారులు ఒక్కో లారీలో 10 నుంచి 45 టన్నుల ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక క్వారీలకు అనుమతి లేకున్నా అక్రమ క్వారీలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అర్ధరాత్రి ఇసుక తవ్వుతున్నారని చెప్తున్నారు జనం. వాగులు, వంకలు, నదీ గర్భాలను తవ్వుతూ ఇసుక దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక డిపోను తెరిచి ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు జనం. మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వివరాలను ప్రకటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ సింపుల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. మ్యాజిక్ నంబర్ ఈజ్ 41. అట్లాంటి జార్ఖండ్లో 2 కూటమిలు అక్కడ కూడా పోటీ చేసినాయి. అవి ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ లీడర్షిప్లో, అట్లాగే ఇండియా కూటమి జేఎంఎం అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి
పోటీ చేసినారు. వాళ్ళతో పాటు అక్కడ ఆర్జేడీ అండ్ సిపిఐ ఎంఎల్ కూడా వాళ్ళతో పాటు ఉంది. వేరాజ్ భారతీయ జనతా పార్టీ అండ్ ఆ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ జార్ఖండ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ AJSU వాళ్ళతోటి కలిసి వాళ్ళకు AJSU కాకుండా JDU అండ్ లోక్ జనశక్తి పార్టీ ఆఫ్ రామ్ విలాస్ పాస్వాన్ ఈ 4 కాంటెస్ట్ చేసినాయి. అక్కడ 3 ప్రధానంగా కూటములలో ఉంటే ఇక్కడ 4 పార్టీలు కూటమిలో ఉన్నాయి. కానీ మెయిన్ షేరర్స్ వచ్చి భారతీయ జనతా పార్టీ అండ్ AJSU ఎన్డీఏ వైపు నుంచి, ఇండియా కూటమి వైపు నుంచి JMM అండ్ కాంగ్రెస్ ప్రధాన కూటమిగా ఉన్నాయి. అక్కడ వాళ్ళ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి అని అంటే భారతీయ జనతా పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ 42 to 48 సీట్స్ గెలిచే ఆస్కారం ఉంది. మ్యాజిక్ నంబర్ ఈజ్ 41. బట్ బీజేపీ ఆన్ ఇట్ సెల్ఫ్ తానుగానే 42 నుంచి 48 స్థానాలు గెలిచే అవకాశం, అంటే అగ్రిగేటింగ్ 45 వరకు రావచ్చు. వాళ్ళ AJSU 10 స్థానాల్లో పోటీ చేసింది. 60 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసింది. AJSUకు ఒక 2 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం. సమ్ పాకెట్స్ వేర్ కుర్మి ఓట్స్ ఆర్ డామినెంట్, అక్కడ AJSU లీడ్ చేసింది కనుక వాళ్ళకు ఒక 3-4 స్థానాలు, అంటే 2 నుంచి 5 వరకు వచ్చే ఆస్కారం ఉంది. అట్లాగే కాంగ్రెస్ ఒక 30 స్థానాల్లో పోటీ చేసింది. 8 నుంచి 14 అగ్రిగేటింగ్ 11 స్థానాలు వచ్చే ఆస్కారం. JMM రూలింగ్ పార్టీ, ఇప్పుడు సీఎం కూడా JMM నుంచే ఉన్నారు. ఆ పార్టీ 43 చోట్ల కంటెస్ట్ చేసింది. 16 నుంచి 23 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, అంటే 20 అగ్రిగేటింగ్. వాళ్ళ కూటమిగా లెక్కేసినట్టయితే 24 నుంచి 37 స్థానాలు కాంగ్రెస్ JMM కూటమి ఉన్న ఇండియా పక్షం, అట్లాగే 44 నుంచి 53 స్థానాలు, అంటే అగ్రిగేటింగ్ 48 వరకు ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అండ్ AJSU ఉన్నటువంటి కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ రూలింగ్ పార్టీలో చాలా మార్పులు జరిగినాయి. సీఎం కేసులో అరెస్ట్ అయినాడు, తర్వాత కొంతకాలం వేరే ఆల్టర్నేట్ సీఎంను పెట్టుకున్నారు, తర్వాత అగైన్ సోరెన్ సీఎంగా వచ్చినాడు. ఇట్లా రాజకీయ పరిణామాలు జరిగినాయి. అక్కడ ఈ రకమైన పోటీ జార్ఖండ్లో అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఎక్కువ కాలం రూల్ చేసింది జార్ఖండ్లో. ఎప్పుడో రాష్ట్రం 25 years బ్యాక్ అయితే 5 ఎలక్షన్స్ నికరంగా జరిగినాయి. కానీ 7 ముఖ్యమంత్రులు, ఒక 11 మంది 12 సార్లు ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ స్టేట్లో పెక్యులర్ సిచ్యువేషన్, లాస్ట్ టైం బీజేపీ లాస్ట్ ద గవర్నమెంట్, JMM నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ఈసారి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆస్కారం, ఎందుకంటే 41 ఇస్ ద మినిమం రిక్వైర్డ్ నంబర్ ఫర్ మ్యాజిక్ టు రీచ్ టు ఫామ్ సింపుల్ మెజారిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన 41 సంఖ్య వాళ్ళకి తేలికగా వచ్చే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మేము 8,120 శాంపిల్ని తీసి స్టడీ చేసినప్పుడు దీస్ ఆర్ ద అవుట్కమ్స్ యాజ్ ఫర్ యాజ్ జార్ఖండ్ ఇస్ కన్సర్న్. ఇంకా ఈ 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లోకల్ ఇష్యూస్నే ఎక్కువ ఫోకస్ చేసినారు. వెల్ఫేర్ స్కీమ్స్ని ఇక్కడ JMM కాంగ్రెస్ కూటమి, అక్కడ మహాయుతి కూటమి ప్రచారం చేసుకున్నారు. దానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలు పార్టీలను చీలుస్తున్నాయని, స్థానికంగా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయట్లేదని, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా ఉండే నిత్యావసరాల ధరలు పెరిగినాయని, దీస్ ఆల్ ఇష్యూస్ మహావికాస్ అఘాడీ ప్రచారం చేసింది. అయినా కూడా ప్రజలు అక్కడ ఒక మాజీ లడ్కీ బహైన్ అని ఒక స్కీమ్ ప్రతి మహిళకి 18 నుంచి 59 సంవత్సరాల వయస్కులైన ప్రతి మహిళకి వర్తించే విధంగా నెలకు 1,500 లాస్ట్ 2024 మే పార్లమెంట్ ఎలక్షన్ పోయినప్పటి నుంచి కంటిన్యూయస్గా అన్ఇంటరప్టెడ్గా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ మహిళా ఓటర్లని బాగా ఆకట్టుకున్నారు. అట్లాగే లాస్ట్ టైం మరాఠ్వాడా రీజన్ అండ్ విదర్భాలో తమకు వ్యతిరేకంగా ఓటు వచ్చి పార్లమెంట్ సీట్లు తగ్గాయి అనే భావనతోటి ఓబీసీస్ని కన్సల్ట్ చేసుకోవడంలోనూ, ముస్లిం ఓట్ జిహాద్ జరిగింది అనే ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేసింది. ఈ 3-4 ప్రయత్నాల్లో ఏది వాళ్లకు సానుకూలంగా పనిచేసిందో తెలియదు, కానీ మా ఎగ్జిట్ పోల్లో వాళ్ళకు అనుకూలమైన వాతావరణమే
కనిపించింది. ఏది మహాయుతి కూటమికి అనుకూలమైన వాతావరణమే మహారాష్ట్రలో కనిపించింది. దీస్ ఆర్ ద ఇష్యూస్. రీజన్ వైజ్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ దే ఆర్ డామినేటింగ్. అక్కడ 6 రీజన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో. విదర్భ, మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర, వెస్టర్న్ మహారాష్ట్ర, కొంకన్ రీజన్ అండ్ ముంబై. ఇట్లా 6 రీజన్స్లో కూడా ఇన్ మెజారిటీ రీజన్స్ మహాయుతి ఒక ఆధిపత్యం కనబడింది ఈ సర్వే సంకేతాలలో. దీస్ ఆర్ ద ఇన్పుట్స్, డేటా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మీకేమన్నా నిర్దిష్టంగా స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ ఆన్సర్. ఇక్కడ మహారాష్ట్రలో దళిత్ ఓటు ఈసారి డిఫరెంట్గా ఇద్దరికి డివిజన్ అయింది అనేది మేము కాస్ట్ వైజ్ మేము ఎందుకంటే ఓవరాల్ రిఫ్లెక్షనే మాకు ఎస్సీలలో కూడా కనబడింది. కానీ ఎస్టీలలో మాత్రం వీళ్ళకి సానుకూలత ఎక్కువ కనిపించింది. ఎవరి ఎంవీఏకి సానుకూలత ఎస్టీస్లో కానీ ఎస్సీల్లో మాత్రం ఇద్దరికి సమానంగా డివిజన్ అయినట్టుగా ఉంది. కానీ మహాయుతి ఎస్టీలు మహాయుతి అండ్ ఎస్సీస్ ఈక్వల్లీ డివైడెడ్ అట్లా వచ్చింది. ఇక ముస్లిం ఓటు ఫ్యాక్టర్ ఒకటి సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మేము నోటీస్ చేసింది. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మహారాష్ట్రలో ఈచ్ పార్లమెంట్కి. 4 చోట్ల 5 చోట్ల మహాయుతి కూటమి డామినేట్ చేసి 1 lakh to 2,30,000 లీడ్ వచ్చినప్పుడు కూడా సింగిల్ కాన్స్టిట్యున్సీ వేర్ హ్యూజ్ ముస్లిం పాపులేషన్ ఈజ్ దేర్ అది వ్యతిరేకంగా టిల్ట్ అవడం వల్ల పార్లమెంట్ సీటే పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి 10 నుంచి 13 సీట్లు పోయినాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు రేషియో ఐదర్ 4:2 ఆర్ 5:1 చొప్పున ఉండడం కూడా మహాయుతికి లాభించిందేమో అని మేము వి డ్రాన్ ఇన్ఫరెన్సెస్ అవుట్ ఆఫ్ దట్. అట్లా ముస్లిం ఫ్యాక్టర్ కంటే వాళ్ళకి వ్యతిరేకంగా హిందూ కన్సాలిడేషన్ ఉపయోగపడిందేమో మహాయుతికి అని మాకు అనిపించింది. దట్ ఈస్ వన్ అబ్జర్వేషన్. Right. Thank you one and all. मराठवाड़ा. सो मराठवाड़ा में ऑल दिस डिस्ट्रिक्ट्स आर हैविंग. अगर आप देख लीजिए औरंगाबाद में टोटल 9 सीट्स है, उसमें 4 सीट्स महायुति जीत रहे और महाविकास आघाड़ी दे आर विनिंग 3 सीट्स, अदर्स को 2 जा रहे. इफ यू टेक नांदेड़ एन एग्जांपल, देयर आर टोटल 9 सीट्स, 8 सीट्स टोटल आउट ऑफ नांदेड़ 8 सीट्स आर गोइंग टू महायुति. केवल 1 सीट इट महाविकास आघाड़ी इज विनिंग. सो अदर्स की इधर कुछ भी नहीं है. नेक्स्ट विल टेक नॉर्थन महाराष्ट्र में आप जलगांव है, नासिक है. अब देख लीजिए अहमदनगर पूरा 12 सीट है. इन 12 सीट्स महायुति इज विनिंग 9 सीट्स. महाविकास आघाड़ी केवल 3 सीट्स जीतने का चांस है. जलगांव में पूरा 11 को 11 महायुति जीतने का चांसेस है. अब नासिक को देख लीजिए, नासिक में पूरा 15 सीट्स है. 15 सीट्स में 9 सीट्स महायुति का जाने के लिए चांसेस है और महाविकास आघाड़ी को केवल 4 सीट्स मिलेगा और अदर्स को इधर 2 सीट्स. और एक डिवीजन लेंगे हमें विदर्भा में ये पूरा डिस्ट्रिक्ट है. अब देख लीजिए उधर अमरावती में पूरा 8 सीट्स है. 8 का 8 महायुति जीतने का चांसेस है. पूरा महायुति 8 का 8 क्लीन स्वीप अमरावती में. अब नागपुर देख लीजिए, नागपुर में 12 सीट है, 12 का 12 महायुति जीत रहे. इधर परंपरा ऐसा चल रहा है कि हर एक जगह में, हर एक डिवीजन में, हर एक जिला में महायुति इज विनिंग वेरी ड्रास्टिकली इन ईच एंड एवरी डिवीजन एंड ईच एंड एवरी डिस्ट्रिक्ट. वेस्टर्न महाराष्ट्र में
మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్ నడిచింది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరిగింది. 23న కౌంటింగ్ జరగనుంది. 2 కూటములు, 2 జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీలు, పలు చిన్న పార్టీలు, భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబల్స్, కనీవిని ఎరుగనంత పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని మహావికాస్ అఘాడీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది. ఇక మహారాష్ట్రను 6 ప్రాంతాలుగా చూస్తే 4 ప్రాంతాల్లో విపక్ష మహావికాస్ అఘాడీ ఆధిపత్యమే. అధికార మహాయుతి కూటమి కొంకణ్లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. కొంకణ్ సీఎం ఏక్నాథ్ సిందే అడ్డా. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లా దాదులూరు నుండి సీకేపల్లికి చేరుకున్న స్వాములకు ధర్మారం వాస్తవ్యులు మామల్లపల్లి ప్రసాద్ స్వాగతం పలికి భిక్షను ఏర్పాటు చేశారు. ఇవాళ గుత్తూరులో బస చేస్తారు స్వాములు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, శ్రీకాంత్, సుధాకర్, రింకు స్వాముల ఆధ్వర్యంలో నిత్యం అయ్యప్ప స్వామి నామస్మరణతో అడుగులో అడుగు వేసుకుంటూ స్వాములంతా శబరిమల యాత్ర కొనసాగిస్తున్నారు. స్వామి శరణ ఘోష శరణ ఘోష ఇల్లు తల్లిదండ్రులు వదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర కన్నె కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర పాదయాత్ర ఇది పాదయాత్ర ఆ పంపా నది తీరానికి పాదయాత్ర ఆ శబరీషుని సన్నిధికి పాదయాత్ర శరణం స్వామి శరణం 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 కల్లుం మల్లుం కాలికి మెత్తై స్వామి శరణమయ్యప్ప కల్లుం మల్లుం కాలికి మెత్తై స్వామి శరణమయ్యప్ప అడుగు అడుగు భారంగా ప్రాణం గుప్పిట పెట్టి ప్రమాదాల దారిలోన ప్రాణాన్ని పణం పెట్టి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.